Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 3వ వచనం. There is no salvation in kings, nor in man. Put not your trust in them. The book of Psalms chapter 146 verses 3. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నాడండి. దావీదు మహాభక్తుడు తెలియజేస్తున్న మాటలు ఏమిటి అంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి అని తెలియచేస్తున్నాడు. చూడండి, రాజులను నరులను నమ్మవద్దని తెలియజేస్తున్నారు. రాజులైనటువంటి వారు మనుషులను బానిసగాను ఆయా పనులను చేయించుకునేట కొరకు వారిని హింసించడం, బానిసత్వానికి లోను చేయడం వంటివి రాజులైనటువంటి వారు చేస్తారు. నరులైనటువంటి వారు వారితో రక్షణ అనేది ఉండదు. ఎందుకంటే వారు మోసపరుస్తారు, వారు బతికులుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఒకరిని మోసం చేయడం వంటి పనులు చేస్తారు. మనుషులను నమ్ముకునేట కంటే దేవుడిని ఆశ్రయించటం మేలు అని దావీదు మహాభక్తుడు తెలియజేస్తున్నాడండి. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి సకల రాజ్యాలకి అధిపతులైనటువంటి వారు నరులు కానీ ఆ యొక్క మనుషులందరూ కూడా ఒకే స్వభావం కలిగిన వారు. కనుక వీరందరినీ నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుని యొద్ద మాత్రమే రక్షణ కలుగుతుందండి. ఈ రోజుల్లో రాజుల దగ్గరికి వెళ్ళా మనకు రక్షణ ఉండదు. ఎందుకంటే వారు మనకు అవిధేయంగా మాత్రమే ఉంటారే కానీ వారు మనకు ఎటువంటి సహాయం చేయరు. మనుషుల దగ్గరికి మన సహాయం కోసం వెళ్ళినప్పుడు వారు మనకు ఎటువంటి సహాయం చేయలేరు. అందుకే దేవుడిని నమ్ముకొనిది, యెహోవాను ఆశ్రయించడం వలన మనకు మేలు కలుగుతుంది, మన కుటుంబంలో రక్షణ కలుగుతుంది, మన కుటుంబంలో దేవుని యొక్క కాపుదల ఉంటుందని దావీదు మహాభక్తుడు దినవాగ్దానం ద్వారా తెలియజేస్తున్నారు. కనుక మనం కూడా మన హృదయాన్ని సరిచేసుకొని ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించి ఆయనతోనే మనము అంటుకట్టబడి దేవుని రక్షణ కొరకు మనమందరూ విశ్వాసులైన జీవితాల్లో మన జీవితాన్ని కాపాడుకుంటూ ఇతరుల జీవితాలను కూడా రక్షించే విధంగా మనం ఉండాలి. కనుక దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవాని యొక్క బంగారు పాదమునకు స్తోత్రాలు. ప్రభువా, రాజుల చేతనైనను నరుల చేతనైనా రక్షణ కలుగుదని నీవు మాట్లాడారు. అవును ప్రభు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను నమ్ముకున్న కంటే దేవా నిన్ను ఆశ్రయించటం మేలని మాతో తెలియజేశారు. ప్రభా, కేవలం నీ యందు ఆశ్రయించి నేను నీ మీద అనిపించే బిడలంగా మాకు సహాయం దయచేయమని, నీ మీద ఆధారపడి జీవించే కృపా కాపుదల మాకు నీ వాక్యం అందరికి దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.